హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను వనస్థలిపురంలో ఉన్నానండి. వనస్థలిపురంలో మీకు మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ అయితే మీకు ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఈస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్ రోడ్ అండ్ నార్త్ ఫేసింగ్లో వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. ఇది వచ్చేసి అయితే కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అటు వచ్చేసి మీకు బోర్ వాటర్ అండ్ ట్యాప్ వాటర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు స్టోరేజ్ సంప్ అని చూస్తున్నారు కదా. కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా కలర్ఫుల్గా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్లయితే ఇది వచ్చేసి మీకు సెట్ బ్యాక్ స్పేస్ అండి. హౌస్కి 3 సైడ్స్ కూడా సెట్ బ్యాక్ స్పేస్ ఇచ్చారు. అండ్ అది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లో మీకు ఇక్కడ 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారు. రండి, ఫస్ట్ మనం ఈ 1 BHK చూద్దాము. సో ఇది వచ్చేసి అయితే హాల్ అండి. హాల్ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టీవీ యూనిట్ కింద కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా LED లైట్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ చూడండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. కిచెన్లో కూడా మీకు ఇక్కడ 1 సైడ్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఓవెన్ కూడా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టుముట్టు కూడా టైల్ వర్క్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ స్పేస్ అండి. ఇక్కడ కూడా మీకు చిన్న వుడెన్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. బెడ్రూమ్లో కూడా మీకు 1 సైడ్ వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ కూడా వచ్చారు. అండ్ లో రూఫ్ కూడా ఉంది ఇక్కడ మీకు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆ ఫాల్ సీలింగ్కి ఈ వాల్కి అయితే లైట్ కలర్స్ చాలా బాగా సూట్ అయింది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ టైల్ వర్క్ కూడా లీవ్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇటు స్టెప్స్ దగ్గర మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ స్టెప్స్ కింద కూడా మీకు మంచి స్పేస్ ఉంది. అండ్ ఫ్లోరింగ్కి అయితే కంప్లీట్గా గ్రానైట్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఇక్కడ మీరు స్టెప్స్ కూడా చూసుకుంటే కంప్లీట్గా మీకు గ్రానైటే యూస్ చేశారు. బ్రౌన్ గ్రానైట్ అండి ఇవి. రండి, మేము ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తుంది అయితే కంప్లీట్గా కారిడార్లో మీకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. కంప్లీట్గా వుడీ లుక్తో ఉన్న UPVC ఫాల్ సీలింగ్ అండి. అండ్ దీనికి మీకు LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు అవుట్లుక్ ఎలివేషన్ అయితే చూసుకున్నట్లయితే మీకు టైల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మీకు కంప్లీట్గా టేక్ వుడ్తో డిజైన్ చేసిన డోర్ అండి ఇది. రండి, ఇప్పుడు మనము రూమ్స్ చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హాల్ అండి. హాల్ చూడండి, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్కి ఈ స్పేస్ అయినా కానీ అండ్ దాని బ్యాక్ సైడ్ ఉన్న వాల్కి అయినా కానీ రాయల్ పెయింట్ ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ కింద మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్కి అయితే కంప్లీట్గా వైట్ మార్బులే యూస్ చేశారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఆ టీవీ యూనిట్ వాల్కైనా ఫాల్ సీలింగ్కైనా చాలా బాగా కుదిరింది. చాలా మంచి లుక్ ఉంది. అండ్ హాల్లో మీకు నార్త్ సైడ్ వుడెన్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ఇచ్చారు ఇక్కడ. సో డైనింగ్ స్పేస్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి. సేమ్ బ్లూ రాయల్ పెయింటే ఇచ్చారు ఫాల్ సీలింగ్కి కూడా. అండ్ LED లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్లో మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాని పక్కన మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ డైనింగ్ స్పేస్కి బ్యాక్ సైడ్ మీకు వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది వాష్ ఏరియా. అండ్ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వాష్ ఏరియా దగ్గర మీకు అండ్ ఈ వాష్ ఏరియాలో కూడా మీకు ఒక పవర్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అయితే మీకు ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్లో మీకు ఇది వచ్చేసి పూజా గది. మంచి స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కిచెన్లో కూడా మీకు ప్లాట్ఫామ్ పరంగా బ్లాక్ మార్బులే యూస్ చేశారు. అండ్ చుట్టూ కూడా టైల్ వర్క్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు
వెంటిలేషన్ కొరకు విండో ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కిచెన్లో కూడా మీకు లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో మీకు షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ అండ్ బెడ్రూమ్లో ఈ వాల్ కూడా కంప్లీట్గా రాయల్ పెయింటే ఇచ్చారు. అండ్ ఈ వాల్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ చుట్టూ కూడా టైల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ చాలా స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఎల్లో కలర్లో మంచి ఎల్ఈడి లైట్స్తో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో మీకు బ్లూ కలర్ రాయల్ పెయింట్ అయితే ఇచ్చారు వాల్కి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్కి పైన మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్లోరల్ డిజైన్తో టైల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో చూసారు కదండి, ఈ G+1 హౌస్ వనస్థలిపురం కమాన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందండి. అండ్ ఈ హౌస్ 111 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్లో వచ్చేసి మీకు కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ అక్కడ మీకు 1 BHK కూడా ఉందండి గ్రౌండ్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 BHK ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,09,00,000. అండ్ అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైజే. ఈ హౌస్కి 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పై ఉన్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.